మల్కాజ్గిరిలో నిర్మాణ దశలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిని సినీ నటుడు సుమన్ దర్శించారు. ఆలయ కమిటీ సభ్యులతో కలిసి సినీ నటుడు సుమన్ ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా నటుడు సుమన్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకి దూరంగా ఉంటూ ధర్మ మార్గాన నడవాలని, హిందుత్వంలో మహిళలను గౌరవించడం మొదటి సూత్రమని, మనమందరం మహిళల రక్షణ కొరకు పనిచేయాలని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం భారతదేశం ఉన్నత శిఖరాలకు చేరుకుంటోందని వ్యాఖ్యానించారు. ఒక 500-600 సంవత్సరాల కింద స్వామివారు ఇక్కడ వెలిసిన్నారు. ఇక్కడ చరిత్ర ఏంటంటే ఇంకా ఇక్కడ బావి ఉండేది సార్. ఈ బావిలో స్వామివారు స్నానం చేసి ఇక్కడ వ్యాయామశాలలో వ్యాయామం చేసుకుని వచ్చి ఇక్కడ రామనామ తపస్సు చేశారని చెప్పేసి ఈ యొక్క స్థల పురాణం అనమాట. ఇప్పటికీ కూడా ఎవరైనా సరే వారి యొక్క కోరికలు ఏమైనా ఉంటే కనుక 11 సార్లు ఇక్కడ ఇంకా భక్తితో నామస్మరణ చేసుకొని ఇక్కడి నుంచి మన ఇంటికి వెళ్ళే లోపల ఆ కోరిక నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ అందరూ భక్తులందరూ విశ్వాసం. అందుకని చాలా ఏళ్ల మట్టి కూడా ఈ దేవాలయం కడదామని ఒక 27 ఏళ్ల క్రితము సారు 16 పిల్లర్లు కట్టారు. మల్లేష్ గారు, చింతల మల్లేష్ గారు ఇక్కడ 16 పిల్లర్లు కట్టారు. తర్వాత మళ్ళీ అది నోచుకోలేదు. సారే మళ్ళీ ఈ మధ్యనే ముందుకు వచ్చి ఒక సంవత్సరం క్రితము ఇదంతా గుడికి 92లో సార్ చైర్మన్ అయినప్పుడు 16 పిల్లర్లు వేశారు అన్నమాట. తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా ఇప్పుడు సారే ముందుకు వచ్చి దేవాలయం అంతా కూడా ఎండోమెంట్తో కన్సల్ట్ అయ్యి మనకి ఇప్పుడు జై శ్రీ ఆంజనేయ స్వామికి అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ, మహిళలకి, పాత్రిక సోదరులకి, కార్పొరేటర్ గారు అండ్ మెయిన్గా డాక్టర్ మన చింతల మల్లేశం గారు, మాకు చాలా మంచి మిత్రుడు, మా షూటింగ్లోనే వస్తుంటారు. మల్లేష్ గౌడ్కి ఆయన పరిచయం చేశారు. చాలా మంచి రిలేషన్షిప్ ఉందండి. అదే మాదిరిగా ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చాలా పాల్గొంటుంటారు. ఇప్పుడు కూడా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు, ఆయన లెవెల్లో ఆయన డొనేషన్స్ అందరూ బాగుండాలని చెప్పేసి, అంటే మన కొన్ని యాత్రికులకి రూమ్స్ కానీ ఏదైనా సరే, అంటే హిందూ ధర్మాని కోసం ఆయన ఎంతో చేస్తారు. ముందుగా ఆయనకి నమస్కారాలు చెప్తూ, మరి డాక్టరేట్ ఆయనకి ఇచ్చారు, పుదుచ్చేరిలో ఇచ్చారు. చాలా అది గౌరవమైన విషయం. ఎందుకంటే ఇక్కడ చేయడం వేరే, పుదుచ్చేరిలో వచ్చేసి ఆయనకి ఇవ్వడం అనేది నిజంగా చాలా గర్వకారమైన విషయం. ఆయన చేసిన సేవలకి వాటికి ముందుగా మనస్ఫూర్తిగా అభినందన చెప్తూ, మరి ఈరోజు ఇక్కడ గుడికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి మీ అందరూ తెలుసు. అయ్యే వాళ్ళు ఈరోజు అమ్మ బ్రహ్మాండంగా పూజ చేశారు. సరే, అందరూ మనందరికీ హిందువులు ఉన్నారు ఇక్కడ. సో నేను ఒక ఆర్టిస్ట్ కాబట్టి నేను ఏదైనా మాట్లాడితే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి ముందుగా ఒక విషయం చెప్తున్నానండి. నేను ఈరోజు ఇండస్ట్రీకి వచ్చేసి 47 సంవత్సరాలు అయిపోయింది. మొత్తం 11 భాషల్లో 800 సినిమాలు అయిపోయింది. 170 సినిమాలు హీరోగా యాక్ట్ చేశాను. నాకు ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా మనుషులు లేరు, ఎవరు నాకు సహకరించలేదు. మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన మా తల్లిదండ్రులు, మా అమ్మమ్మ, వాళ్ళందరూ మర్చిపో. అదే మాదిరిగా మా గురువులు. నేను చదివింది ఒక క్రిస్టియన్ కాన్వెంట్లో, పెరిగింది ఒక ముస్లిం అట్మాస్ఫియర్. అంటే మా ఇంటి పక్కనే ఒక ముస్లిం ఫ్యామిలీ ఉండేది. మా అమ్మగారు వచ్చి ఒక కాలేజ్ ప్రొఫెసర్, తర్వాత ప్రిన్సిపల్ అయ్యారు. కాలేజ్లో చాలా బిజీగా ఉన్నప్పుడు, నేను ఖాళీగా ఉన్నప్పుడంతా పెరిగిందంతా ఒక ముస్లిం ఫ్యామిలీలే. నాకు వాళ్ళే బాగా చూసుకున్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడుతున్నానంటే ఎవరిని కించపరచడం కాదు, ఎవరిని మర్చిపోలేదు. నా అభిమానులు అందరూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, బుద్ధిస్ట్, జైన్ అందరూ ఉన్నారు. టెక్నీషియన్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు. ఎందుకంటే నేను నార్త్లో కూడా సినిమాలు చేస్తున్నాను. సో వాళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తూ, నేను ఒక హిందూ కాబట్టి, నేను హిందూయిజం సపోర్ట్ చేస్తాను కాబట్టి, హిందువు నిలబడాలి కాబట్టి, హిందువులు మన భద్రత చూసుకోవాలి కాబట్టి, మీ మహిళలు అందరి జాగ్రత్త కోసం నేను ఈరోజు అయితే నేను మాట్లాడుతున్నాను. వచ్చాం, పూజ చేసాం, సన్మానం చేశారు, వెళ్ళిపోవడం అలా కాకుండా ఇక్కడ ఉన్న యూత్ అందరికీ, ముఖ్యంగా ఇక్కడ ఏదైతే మన హిందువులు ఉన్నారో గుడిని మన జాగ్రత్తగా మనం కాపాడాలి, హిందూయిజంను బాగా కాపాడాలి. అంటే చాలామంది ఈ మధ్యలో నేను చూస్తున్నాను, తాగేసి గుడికి వస్తున్నారు. వాళ్ళు నాన్ వెజిటేరియన్ తిని వస్తే మనం ఏం చేయలేము, కానీ తాగేసి వచ్చినప్పుడు మనకు ఆ వాసన కనబడితే ఇక్కడ ఉన్న యూత్కి చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. దయచేసి వాళ్ళు మెడపెట్టి బయటికి గెంటేయండి. ఇంత కష్టపడి పాప అయ్యర్ వాళ్ళు ఇంత కష్టపడి ఇన్ని మంత్రాలు చెప్పి గుడి కడిగేసి ఇంత పుణ్యక్షేత్రాన్ని అంత, అంటే చిన్నదో పెద్దదో ఇది ఒక పురాతనం ఉంది, దీంట్లో సబ్జెక్ట్ ఉంది, హిస్టరీ ఉంది. అలాంటి వాటికి దయచేసి వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు మన బయటికి మనం పంపించకపోతే మన హిందూయిజంని, మన కులాన్ని మనం అవమానించినట్టు అవుతుంది. ఇది ఫస్ట్ నేను అడిగేది. రెండోది, ఇక్కడ మహిళలు అందరూ ఉన్నారు, మహిళల్ని మనం రక్షించాలి.
ఈరోజు భారతదేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి తీసుకుంటే డెవలప్మెంట్ జరుగుతుంది, ఏమేమో చేస్తున్నారు. కానీ మహిళల్ని రక్షించడానికి ఇంకా కఠినమైన ఒక జడ్జిమెంట్ కానీ ఒక బిల్లు కానీ రాలే. చాలా బిల్లు వచ్చింది, కానీ రోజు ఛానల్స్లో చూస్తుంటే, పేపర్లో చూస్తుంటే ఎక్కడో ఒక చోట అవమానం జరుగుతుంది, మానభంగం జరుగుతుంది, రేప్ జరుగుతుంది. దీని అన్నిటికీ ఏంటంటే కాన్స్టిట్యూషన్ మారాలి, కాన్స్టిట్యూషన్ ఆల్టర్ చేయాలి, జడ్జిమెంట్ అనేది చాలా కఠినంగా ఉండాలి. వాడు ఎప్పుడు వస్తుంది, ఏ గవర్నమెంట్ చేస్తుందో తెలియదు, త్వరలో రావాలి అని చెప్పేసి కోరుకుంటాను. అప్పటి వరకు మన మహిళల్ని రక్షించాలి, మనం రక్షించాలి, వాళ్ళని చూసుకోవాలి. ఎందుకంటే పాపం చాలామంది భయంతో బయటికి రావాలంటే చాలా భయపడుతున్నారు. బయటికి వెళ్తే మనకేం జరుగుతుందో, బయటికి వస్తే మనకేమవుతుందని చెప్పి పిల్లలు కూడా భయపడుతున్నారు. కాబట్టి మన యూత్ అందరూ మన ఏంటంటే మన హిందువులు ముఖ్యంగా, ఎందుకంటే మన వాళ్ళు గుడికి ఎక్కువ వెళ్తుంటారు, పూజలు తెల్లవారుజామున వెళ్తుంటారు, రాత్రి వెళ్తుంటారు. కాబట్టి మహిళల్ని గౌరవించాలి. కేవలం ఏదో నవరాత్రి టైంలో మటుకి వాళ్ళకి మహిళలు అంటే మా గౌరవం అది ఇది అని చెప్పి దాని తర్వాత మర్చిపోవడం కాదు. ఎప్పుడు మహిళల్ని గౌరవించాలి. అదే మాదిరిగా ఒక విజ్ఞప్తి, గుడికి వస్తున్నప్పుడు ఒక డ్రెస్ కోడ్ అంటూ ఒకటి పెట్టుకోవాలి. మన గుడికి వస్తున్నప్పుడు పెళ్ళికి వెళ్తున్నట్టు, ఫ్యాషన్ షోకి వెళ్తున్నట్టు అలా కాకుండా గుడికి వచ్చినప్పుడు రండి, ఫ్యాషన్ షోకి వెళ్తున్నప్పుడు ఫ్యాషన్ షోకి వెళ్ళండి, పెళ్ళికి వెళ్తున్నప్పుడు పెళ్ళిలాగా వెళ్ళండి. ఏ అభ్యంతరం లేదు. మన 10 మందికి ఉపన్యాసాలు చెప్పే ముందు మనం ఏం చేస్తున్నామో మన ముందు అది ఆలోచించాలి. ఎందుకంటే కొందరికి ఏంటంటే జబ్బు ఉంది. సో డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం రిచ్గా నగలు అవి వేసుకొని వస్తే పక్కనే గుడిలో ఇంకో పేదవాడు ఉంటాడు. వాడు ఏమంటాడు, దేవుడా నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, మరి నా భార్యని, నా చెల్లిని, నా అక్కని ఎలా. కనీసం అలాంటి వాళ్ళకి భక్తితో వచ్చిన వాళ్ళని ఆ భక్తి ఎక్కడ వాళ్ళు చెడిపోకుండా వాళ్ళు భక్తితో ఉండాలంటే మనం కూడా కొంచెం సహకరించాలి. కాబట్టి మీరు వస్తున్నప్పుడు మహిళలు ముఖ్యంగా గుడికి వస్తున్నప్పుడు ఎంత సింపుల్గా వస్తారో రండి. అందుకని మీరు నగలు అసలు వేసుకోవద్దని చెప్పట్లేదు, సింపుల్గా రండి. మరి ఈ మధ్య ఇంకోటి చూస్తున్నాను, గుడికి వస్తున్నప్పుడు కూడా షూటింగ్ వెళ్తున్నట్టు మేకప్ వేసుకొని కూడా వస్తున్నారు. అసలు ఎందుకు? దేవుడు మిమ్మల్ని అందరినీ చల్లగా చూస్తారు, మేకప్ వేస్తేనే చూస్తారా చెప్పండి? లేదు కదా. మేకప్ వేయకపోతే చూడరా? చూస్తారు. కాబట్టి దయచేసి గుడికి వస్తున్నప్పుడు మేకప్ వేయొద్దు, సింపుల్గా రండి. మనందరూ ఒకటిగా ఉండాలి. డైలాగులు చెప్పడం కాదు, మన కనీసం డ్రెస్ విషయంలో అయినా మన అందరూ ఆ విధంగా ఉంటే ఆ భక్తి. ఎందుకంటే టైం లేదు, ఈరోజు అందరూ బిజీ. గుడికి రావడం అంటే చాలా కష్టం. వాళ్ళు మనసులో అనుకుంటే వెళ్ళిపోతున్నారు. ఈరోజు మంత్రాలు కూడా ఏంటంటే షార్ట్ ఫామ్లో చెప్తున్నారు. ఎందుకంటే పని అలా అయిపోయింది, దూరం వెళ్ళాలి. కాబట్టి వస్తున్న అంటే యాత్రికులు అక్కడ భక్తులు వస్తున్నప్పుడు ఏ విధంగా డైవర్షన్, వాళ్ళకి మెంటల్ డైవర్షన్ లేకుండా గుడికి వచ్చినప్పుడు 5 నిమిషాలు వాళ్ళు టోటల్గా గుడిని అంటే దేవుడిని కాన్సన్ట్రేట్ చేసి వెళ్ళాలని చెప్పేసి ఒక మనవి. అదే మాదిరిగా ఈరోజు ఇక్కడ హనుమాన్ అసలు మన విగ్రహం ఉంది, హనుమాన్ గుడి ఇది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే హనుమాన్ గుడి ఉంది. కాబట్టి మన యూత్ అందరికీ చెప్తున్నాను, మీరందరూ బాగా తినండి, బాగా ఎక్సర్సైజ్ చేయండి, హనుమాన్ లాగా తయారవ్వండి. హనుమాన్ లాగా తయారైపోయి మన హిందువులందరినీ మీరు కాపాడండి. మీ అక్క చెల్లెలు, మీ ఇంట్లో ఉన్న మీ అమ్మ, మీ ఫ్యామిలీ అందరినీ మీరు కాపాడాలి. హిందూయిజం ముందుకు తీసుకెళ్ళాలి. ఏదో ఒక రోజు వచ్చేసి మన జై హనుమాన్, జై శ్రీరామ్ కాకుండా ప్రతిరోజు ప్రతి నిమిషం మీ బాడీలో జై హనుమాన్, జై శ్రీరామ్ అనే ఒక మంత్రం వెళ్తూ ఉండాలి. అదే మాదిరిగా మన మిగిలిన కులాలని, మిగిలిన మతాలని కూడా మనం గౌరవిస్తాం. ఎందుకంటే ఈ భారతదేశం సెక్యులర్ కంట్రీ, అందరూ కావాలి. ఇలాంటి ఒక దేశం ప్రపంచంలో నేను అన్ని ఊరు లేదు, ఎక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళినా 2 ఉంటాయి రిలీజన్, 2 మతాలు ఉంటాయి. కేవలం భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. అది ఉండాలి. కానీ నేను ఒకటే చెప్తున్నాను, మన కులం, మన మతం మన ఇంట్లోనే ఉండాలి. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మన అందరూ ఒకటే కులం, అందరూ ఒకటే మతం. అప్పుడే మనం ముందుకెళ్తాం. ముందుకెళ్తేనే ఈరోజు భారతదేశం డెవలప్ అవుతుంది. భారతదేశం చేసి మన ముందు వేరే వాళ్ళకి ఆధారపడాలి. విదేశాలు వాళ్ళు ఇక్కడికి రావాలి, వెతుక్కుని రావాలి. ఆ రోజు ఎక్కువ దూరంలో లేదు. డెవలప్మెంట్ ఒప్పుకోవాల్సిందే. కొన్ని విషయాలు ఏదైతే జరుగుతున్నాయో అది మనం ఒప్పుకోవాల్సిందే. కాబట్టి ఇంకా డెవలప్ అవ్వాలి. మన భారతీయులు ఇక్కడే ఉండాలి.
హిందూయిజంతో వాళ్ళందరూ ముందుకు వెళ్ళాలి, అందరినీ మనం గౌరవించాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు మరి సార్కి, ఇక్కడ ఉన్న అయ్యర్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ వచ్చిన పాత్రికేయ సోదరులకి, మహిళలకి మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ.